ఒకసారి మనకి నెక్స్ట్ చేస్తున్న సినిమాల్లో గేమ్ చేంజర్ కూడా అది పేట్రియాటిక్ మూవీ అని చెప్పేసి నడుస్తుంది బయట, నిజమేనా అది? సొసైటీకి ఏదో చెప్పాలని అనుకుంటారండి ఎప్పుడు శంకర్ గారు. అవును, అది వాస్తవం. ఆయన సినిమాలు సొసైటీకి ఏదో ఒకటి చెప్పకుండా అయితే అసలు ఆయన సినిమా చేయడు. అవును, 100% సొసైటీ గురించే ఉంటుంది. ఓకే. ఎందుకంటే ఈ క్వశ్చన్ ఎందుకు అడగాల్సి వస్తుందంటే, కర్నూలులో సీన్లు చేస్తున్నాయి కొన్ని వీడియోలు ఫోటోలు బయటకు వచ్చినాయి. చరణ్ గారి గెటప్ పంచి కట్టుకొని కింద టవల్ వేసుకున్న గెటప్లో, ఆ గెటప్కి మీ మాటలు పడితే ఎలా ఉంటుందా ఊహించుకోవాల్సి వస్తుంది అనమాట. అందుకని అడుగుతున్నాను, చాలా బాగుంటుంది. క్యూరియాసిటీ అది. ఓకే, నాకు తెలిసి అర్థమైంది మీకు ఇంతకంటే ఎక్కువ చెప్పడానికి అవకాశం లేదని సినిమా గురించి. కమింగ్ టు వరుణ్ సార్, కంచె రాసినప్పుడు వరుణ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఈ సినిమాలో? ట్రైలర్స్ సీన్లు చూస్తున్నప్పుడు అసలు ఈ సినిమాలో మీకు వరుణ్ బాబు ఎక్కడ కనిపించడు, పాత్ర మాత్రమే కనిపిస్తుంది. ఆ విధంగా ఆయన క్యారెక్టర్స్ మరి ఎంత స్టడీ చేశాడో ఏంటో మనకి తెలియదు, కానీ అసలు కంప్లీట్గా ఒక సోల్జర్ లాగా మారిపోయాడు ఆయన. ఓకే, అందులో కూడా సోల్జరే, బట్ ఆ సోల్జర్ వేరు, ఈ సోల్జర్ వేరు. అవును, ఇది ఆకాశంలో దొరికే కురుక్షేత్రం, ఇది ఆపరేషన్ వాలంటే. అసలు వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఏంటి, వాళ్ళ భాష ఎలా ఉంటుంది, వాళ్ళ చూపు ఎలా ఉంటుంది, వాళ్ళ హావభావాలు ఎలా ఉంటాయి, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది, కంప్లీట్గా పరకాయ ప్రవేశం చేశాడు ఆయన. బా, కంటెంట్ చూసారా సార్ మీరు? ఇదంతా ఏంటండి కంటెంట్ చూసారా? చూసారు, రష్ చూసారు. రష్ చూసారా? ఓకే, చాలా బాగా వచ్చింది. ఓకే ఓకే. ఇంకొకటిసారి రీసెంట్గా ఒక సినిమా రిలీజ్ అయింది సార్, సేమ్ ఇట్లాంటి సినిమా ఒకటి రిలీజ్ అయింది, ఫైటర్ అని చెప్పేసి, హృతిక్ గారిది. ఆ ఫైటర్ సినిమా మేము అనుకున్నంత రీచ్ అవ్వలేకపోయాము అని చెప్పి డైరెక్టర్ ఒక కామెంట్ చేశారు. ఓకే, అది మీ దృష్టికి వచ్చిందో లేదో? నా దృష్టిగా ఈ కామెంట్ కూడా చాలామంది నెటిజన్స్ క్రిటిసైజ్ చేశారు వాళ్ళని, కామెంట్ ఫులిష్గా ఉందని చెప్పేసి. ఓకే, అదేంటంటే ఈ ఫ్లైట్ ఎక్కే ఆడియన్స్ చాలా తక్కువ మంది ఉంటే ఉండటం వల్ల మా ఫైటర్ హిట్ కాదని చెప్పేసి కామెంట్ చేశాడు. అయ్యో, దానికి చాలా ట్రోల్ అయ్యాడు డైరెక్టర్. ఫ్లైట్ ఎక్కే వాళ్ళు ఎక్కువ మంది లేకపోవడానికి సినిమాకి సంబంధమే ఉన్నాయి, అది మనకి నచ్చాలి అంతే. ఫైటర్ అని సినిమా సక్సెస్ కాకపోవడానికి కారణం ఎందుకు అన్నాను నాకైతే తెలియదు, కానీ ఇది చాలా అర్థం కాలేదు, ఎవరికి అర్థం కాలేదు, అర్థం చేసుకోవాలంటే చాలా ఉండాలని చెప్పి మాట్లాడారు ఆయన. మన సంబంధం లేని విషయం అంటే, ఎందుకంటే జోనర్ మీరు ఆల్రెడీ రష్ చూసారన్నారు కాబట్టి చెప్తున్నాను. బాగుంటుంది, ఖచ్చితంగా మన సినిమా బాగుంటుంది, దేర్ ఇస్ నో డౌట్. ఓకే. ఇంకొకటిసారి మనకి ఇక్కడ ప్రొడ్యూసర్లు వచ్చేసరికి సోనీ పిక్చర్స్ చేస్తున్నారు కదా. అవును, సోనీతో టైప్ మొత్తం ఫస్ట్ నుంచి వాళ్ళే ఉన్నారా సార్ ఈ ప్రొడ్యూసర్లు? మన తెలుగు ఫస్ట్ నుంచి వాళ్ళే ఉన్నారు సార్. సోనీ ఫస్ట్ నుంచి ఉన్నారు. సోనీని మీకు అప్రోచ్ అయ్యింది? నందకుమార్ గారు అప్రోచ్ అయ్యారు. నందకుమార్ గారు, ఓకే ఓకే. నందకుమార్ గారు అంటే సార్ ఈ సినిమా ప్రొడ్యూసర్, వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్. అది అందుకే అడిగాను సార్ నేను, ఫస్ట్ నుంచి ఆయన ఉన్నారు, సోనీ వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి. ఇంకొకటి సార్, మనకి ఎన్ని రోజులు పట్టింది సార్ ఈ సినిమాకి రాయడానికి మీకు? 1.5 month. 1.5 month మొత్తం సినిమా అంతా? సినిమా అంతా. ఓకే. ఇంకోటిసారి ఇంకో మిగతా క్యారెక్టర్లు ఏమున్నాయి దీంట్లో? మనకి ట్రైలర్ చూపించింది కొన్ని క్యారెక్టర్లు మాత్రమే చూపించారు మనకి. అవును, వాటికి ఎలా రాశారు? వేరే క్యారెక్టర్స్ ఏమన్నారు స్టార్స్? కనుక క్యారెక్టర్స్ అన్నీ రియలిస్టిక్గా ఉంటాయండి. ఇప్పుడు మెయిన్ హీరో హీరోయిన్, ఓకే, వీళ్ళిద్దరి మధ్య జరిగిన కథే ఆపరేషన్ వాలంటే. ఓకే. అంటే ఇందులో గొప్ప విషయం ఏంటంటే, వీళ్ళిద్దరూ ఒకరి లేకపోతే వాళ్ళు బతకలేరు, వీళ్ళిద్దరూ దేశం లేకపోతే బతకలేరు, ఇద్దరు వారియర్సే. సో దేశం లేకపోతే బతకలేని, దేశం కోసం చచ్చిపోవడానికి కూడా సిద్ధపడ్డ ఇద్దరు ప్రేమించుకుంటే ఆ ప్రేమలో ఉన్నటువంటి స్ట్రగుల్ ఏంటి, సంఘర్షణ ఏంటి అనేది ఆపరేషన్ వాలంటే.